ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసకి కారణం ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే భారతీయ జనతా పార్టీ అని ఓ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తుంటే మరోవైపు అసలు గెలుపు మీద పూర్తి స్థాయిలో మాకు ధీమా ఉంది, గొడవలకి మాకు ఏ రకమైన సంబంధం లేదు, గెలుపు తర్వాత మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో తేల్చుకోండి అంటూ భారతీయ జనతా పార్టీ జనసేనలకి సవాల్ విసురుతున్నారు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇద్దరే ఉన్నారు, ఒకసారి చూద్దాం. మీకు ఒకటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేస్తామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జత కడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జత కట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. శివశంకర్ గారు ఏం చెప్తారు? ఈరోజు మంత్రులిద్దరూ చేసినటువంటి కామెంట్స్ ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఒకటి గెలుపు ధీమా, ఖచ్చితంగా గెలవబోతున్నామని, రెండోది ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నటువంటి హింస. అంటే పెద్దిరెడ్డి గారు మాత్రం చాలా లెస్స పలికారండి. 4వ తారీఖు తర్వాత మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అది వాళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మంత్రులు కానీ ఈ ప్రభుత్వం కానీ చేసిన అరాచకాలు అన్నిటి మీద కూడా సమీక్షలు ఉంటాయి. అది ఏ రకాలుగా చేశారో వాటి సంగతి అంతా మేము అకౌంట్ సెటిల్ చేస్తాం. అంటే ఖచ్చితంగా అధికారంలో వచ్చేస్తున్నాం, వచ్చిన తర్వాత వైసీపీ ఎందుకంటే అవినీతి కాదు శివశంకర్ గారు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తున్నాం, వచ్చిన తర్వాత వైసీపీ మీద ఎంక్వైరీ చేస్తాం అన్నదా మీ మాట? మీకున్న కాన్ఫిడెన్స్ సార్? ఎస్ 4వ తారీఖు తర్వాత తెలుస్తుంది. అధికారంలోకి రావడం తథ్యం కూటమి. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ వ్యవస్థల ధ్వంసం కానీ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రజలకి చెప్పాలి ఎంత ధ్వంసం చేశారు. ఒక్క అవకాశం అని చెప్పి ఎంత నాశనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం కొత్త ప్రభుత్వం మీద ఉందండి. కొత్త ప్రభుత్వం మీద ఉంది. కొత్త ప్రభుత్వం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాబోతోంది కదా మీ శివశంకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయబోతున్నాం. అప్పుడే జనసేన, బీజేపీ, టీడీపీల కూటమి నుంచి వస్తున్నటువంటి హెచ్చరిక మీకు అది. సిఐడి ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. వాళ్ళు ఇంటర్నల్ గా వర్లరామయ్య గారు, బీజేపీ వాళ్ళు, జనసేన, పవన్ కళ్యాణ్ కూర్చొని నలుగురు కలిసి ఒక సిట్ ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసుకోవాల్సిందే తప్పితే ఈ ప్రభుత్వం మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100% మళ్ళీ రెండోసారి అధికారం చేపడతాం. దాని తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కుంటారో, అసలు కనపడతారా, కనుమరుగైపోతారా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు కూడా ప్రణాళిక కూడా చూసుకోవాలి. అంటే ఎట్లాగో పొలిటికల్ లైఫ్ అయిపోయింది, పొలిటికల్ కాకుండా పెద్దిరెడ్డి గారు ఒక ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఓడిపోతాము సరే, రఘురామ్ గారు మీరు ఎలాగో ఢిల్లీలో ఉంటారు, మీకు ఇబ్బంది లేదనుకుంటారు. ఒక ఆయన సినిమాల్లో పోతాడంట, ఇంకొక ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయిపోతాడంట. అది ఇప్పుడు రవి ఇస్తున్నటువంటి జోస్యం. అంటే నేను వాడు చెప్తానండి. ఒకటి అంబటి రాంబాబు గారు మాటలు బట్టి నాకు ఏమర్థమైందంటే ఆయన ఓడిపోతున్నట్టు ఆయనే ఒప్పుకున్నాడు. సరే, మంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడచ్చండి, నాకు అర్థం కాదు. అధికారం నీ చేతిలో ఉంది. మొన్నటి మంత్రిగా బ్రహ్మాండమైన వెలగబోసి ఇప్పుడు కూడా మంత్రే. నన్ను పోలీసులు నాకు సహకరించలేదు, లేకపోతే కనుక వాడెవడ నాకు సహకరించలేదు. అరే నీ కార్యకర్తలు నీకు సహకరించలేదేమో. పాప రాంబాబు గారికి ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఆయన సహకరించలేదేమో, అందుకని ఓడిపోతానని భయం వేసినట్టుంది ఆయనకి. అంచేత బీజేపీ, ఇప్పుడు బీజేపీకి ఏం సంబంధం అండి?
అదే చెప్పి ఇందాక మొదట్లో అన్న ఉరివి మంగళం మీద పడినట్టుగా మీరు కొట్టుకుని మీరు అక్కడ లోకల్గా మీరు గొడవలు పడి అప్పుడే డిజోన్ చేసుకున్నారా? కాదు, కాదు. బీజేపీకి కాదు, కాదు. TDP ని అప్పుడే డిసోన్ చేశారు. మీరు అని చెప్పి అప్పుడే బీజేపీ తెలుగుదేశాన్ని జనసేనని డిజోన్ చేసుకుంటున్నా. అంటే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు మేము కదా. ఢిల్లీలో ఉంటాం, ఢిల్లీలో వాళ్ళు ఏదో already కొట్టుకుంటారు, వాళ్ళు మాకేం ఢిల్లీలో తెలుసు. అంటే మీరు అంటే నేను కూటమి తరపున మాట్లాడుతున్నాను. నేను అనేది ఏంటంటే బీజేపీ తరపున మాట్లాడుతున్నాను. నేను ఏమంటానంటే ఆయన కార్యకర్తలు, ఆయన అంటే రాంబాబు గారు నాయకులు కార్యకర్తలు ఆయనకు సహకరించలేదు కాబట్టి ఆయన ఏమంటాడంటే అయ్యో చూసారా నేను నా పరిస్థితి బాగలేదు అక్కడ ఆయన చెప్తాడు. చెప్పగానే చెప్తున్నాడు ఆయన. ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరైతే ఓడిపోతాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ బీజేపీ మీద పడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల అధికార వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి సంబంధించిన మమ్మల్ని లాగద్దని చెప్తున్నట్టు కాదు ఇంకోటి రఘురామ్ గారు అవరా కాదు అంటే ఎన్నికల కమిషన్ కానీ అనేది ఎన్నికల కమిషన్ అనాలా, అంతేగాని బీజేపీ అంటే బీజేపీకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ మా అధ్యక్షురాలు శివశంకర్ గారు ఎవరైతే నాయకుడు సినిమాకి వెళ్ళిపోతాడు, చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతారు, బీజేపీ ఢిల్లీలో కూర్చున్నది, మీ మొత్తం వ్యవహారంలో ఇంత జరిగేది లేదు అనేది అధికార పార్టీ అనవసరంగా అధికార పార్టీ అనవసరంగా భయపడుతోంది. ఎవరు ఎక్కడికి వెళ్తారో, జైలుకి ఎవరు వెళ్తారో, ఎవరు చేసిన అరాచకాలకి బాధ్యులు ఎవరు వెళ్తారో, 4వ తారీఖు తర్వాత తినబోతూ రుచి ఎందుకు అడుగుతారు రవిచంద్రారెడ్డి గారు? తినబోతూ రుచి ఎందుకంటే అడగడం? జస్ట్ వెయిట్ అప్ టు June 4th 2019 ఫెస్టివల్. శివశంకర్ గారు 2019 పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు గుర్తొస్తుంది. ముందుంది ముసళ్ళ పండగ. మీరు జోస్యం చెప్పారు 2019లో పవన్ కళ్యాణ్ గారు జోస్యం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను, రాసి పెట్టుకోండి అని చెప్పేసి. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, ఇంకొక 5 సంవత్సరాలు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా కాలేదు. మీ నాయకుడు మోసం చేశాడు. మీ నాయకుడు ఒక్క అవకాశం ఇవ్వండి అని మోసం చేశాడు. మీ నాయకుడు ఒక్క అవకాశం అడిగితే ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వట్లేదు మీ వాళ్ళకి. ఇప్పుడు గుణపాఠం చెప్తారు మీకు. ఇప్పుడు మీ నాయకులను ఎక్కడికి పంపించాలి అక్కడ పంపిస్తారు. మీ కార్యకర్తలేమో పాపం జన సైనికులేమో ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటుంటే కనీసం ముఖ్యమంత్రి కావాల్సిన స్థానాల్లో కూడా పోటీ చేయకపోతే ఎట్లా సార్? ఎందుకండి మిడిసిపోటు? ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటే నాకు వద్దు అని చెప్పేసి ఎవరు వదిలేశారు? ఆగండి 4వ తారీఖు తర్వాత అన్ని బయటకు వస్తాయి. 1% ఉన్న బీజేపీకి 10 సీట్లు ఇచ్చి 6% ఉన్న మీకేమో 21 సీట్లతో ఎట్లా సర్దుకున్నారు? అసలు రంగస్థలం ఆ రోజు నుంచే మొదలవుతుంది. వెయిట్ చేయండి.